అనగానే ఒక క్రూరముఖంగా మాత్రమే తెలుసు. దీని యొక్క పూర్తి చరిత్ర తెలియాలంటే ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పులి యొక్క శాస్త్రీయనామం పాంథెరా టైగ్రిస్. ఈ ఫెల్లిడే కుటుంబంలోకెల్లా అతిపెద్ద జాతి. ఫెల్లిడే అనేది అన్ని రకాల పిల్లులను కలిగి ఉన్న క్షీరదాల యొక్క జీవ సంబంధమైన కుటుంబం అన్నమాట. ఈ ఆహారపు గొలుసులోనే వేటాడే జంతువుల్లో ఒకటి. ప్రతి పులికి వాటి శరీరం మీద ఉన్న నల్లని చారలు వేరువేరుగా ఉంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరికి ఒకేలాంటి వేలిముద్రలు ఉండినట్టే ఏ రెండు పులులకు ఒకే రకమైన చారలు అనేవి ఉండవు. పులిలో అత్యంత ముఖ్యమైన జాతులు ఏంటంటే బెంగాల్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సమత్రాన్ టైగర్. ఇవి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పులి యొక్క జీవితకాలం వాటి నివాసం, ఆహారం, ఆరోగ్యం వంటి వివిధ అంశాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మగ పులులైతే 200 కిలోల వరకు, ఆడపులులు 170 కిలోల వరకు బరువులు అనేవి పెరుగుతూ ఉంటాయి. మగ పులులు 4 మీటర్లు, ఆడపులులు 3 మీటర్ల వరకు పొడవు అనేది పెరుగుతాయి. పులులు ప్రతి 2 సంవత్సరాలకు 2 నుండి 4 పిల్లలకు జన్మనిస్తాయి. చాలా వరకు పులులన్నీ పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోవడం అనేది జరుగుతుంది. పులులు పుట్టుక ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. ఎందుకంటే 2 ఏళ్ల వయసు దాటగానే విడిచి తల్లిదండ్రులు అనేవి వెళ్ళిపోతాయి. మగ పులులు 4 నుండి 5 ఏళ్ల తర్వాత, ఆడపులులు 3 నుండి 4 ఏళ్ల తర్వాత లైంగిక పరిపక్వతను పొందుతాయి. పులులు అనేవి నీటిలో కూడా బాగా ఈదగలిగే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఒకేసారి 36 కిలోల కంటే ఎక్కువ మాంసాన్ని తినగలవు. దాదాపు పులి గర్జన అనేది 3 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. పులులు సింహాల్లాగా గుంపులుగా కాకుండా విడివిడిగా జీవనం అనేది సాగిస్తాయి. ఏదైనా ఒక పులి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నట్టయితే ఆ ప్రాంతంలోకి వేరొక పులిని రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి. పులి యొక్క సగటు పరుగు వేగం గంటకు 56 నుంచి 64 కిలోమీటర్లు అయితే ఇవి ఎక్కువ దూరం ఈ వేగాన్ని కొనసాగించలేవు. రాత్రుల్లో పులుల కంటిచూపు మనుషుల కంటిచూపు కంటే 6 రెట్లు అధికంగా ఉంటుంది. ఇవి పగటి వేళ కంటే రాత్రి వేళ బాగా వేటాడగలవు. సాధారణంగా ఒంటరిగా వేటాడుతాయి. వేట సమయంలో ఇవి వాసన కంటే దృష్టి మరియు వినికిడిపై ఎక్కువగా ఆధారపడతాయి. అందుకే ఎప్పుడైనా వేట సమయంలో మనం చూస్తూ ఉంటాం కదా, అది వాసన చూస్తుంది, వాసన ఎక్కువగా పసిగడుతుంది. అయితే ఈ పులులు ఎందుకు అవసరం అంటే అడవి లేకపోతే పులి చంపబడుతుంది, పులి లేకపోతే అడవి నాశనం అవుతుందన్నమాట. అందుకే పులి అడవిని రక్షిస్తుంది మరియు అడవి పులిని కాపాడుతుంది. మహాభారతంలోని ఉద్వేగ పర్వం దగ్గర నుండి పులులు పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గడ్డి, ఆకులను తిని పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే శాకాహార జంతువులను నియంత్రించడంలో పులులు అనేవి సహాయపడతాయి. పులులు పర్యావరణ పర్యాటకానికి ఆకర్షణ. దీంతో అక్కడి స్థానికులకు స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్చడంలో సహాయపడతాయి. పులులకు అనేక దేశాల్లో బలమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రత్యేకించి ఆసియాలో వాటిని బలం మరియు శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం పులులు అంతరించిపోవడానికి చాలా రకాల కారణాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. పులుల్ని వేటాడడం, ఆ తర్వాత వాటి చర్మాలను ఇంట్లోని గోడలకు వేలాడదీయడం మన పూర్వం రాజుల నుంచి చూసే ఉంటాం కదా. అయితే పులి గోర్లను లాకెట్లలో ధరించి మెడలో వేసుకోవడం రాచరికానికి హోదాగా భావించేవారు. పూర్వం చాలామంది పులుల్ని చంపడం లేదా వేటాడడం ద్వారా తమకు శక్తి సామర్థ్యాలను చూపించుకునేవారు. పెరిగిన నగరాలు, పట్టణీకరణతో అడవుల విస్తీర్ణం అనేది అతివేగంగా గణనీయంగా తగ్గిపోయింది. కారణంగా పులుల యొక్క సంచరణ అనేది చాలా వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అటవీ విస్తీర్ణం ఎప్పుడైతే తగ్గిపోతుందో పులుల యొక్క సంరక్షణ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. పులి యొక్క చర్మం ఎంతో విలువైనది. ఎందుకంటే దీని యొక్క రంగు, ఆకృతి చూసిన ప్రతి ఒక్కరూ దీని యొక్క చర్మానికి ఎంతగానో ఆకర్షణీయులై ఈ యొక్క చర్మాన్ని బట్టల రూపంలో, వివిధ రకాల
అలంకరణ రూపంలో దీన్ని ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. పులి యొక్క ఎముకలు, గోర్లు, చర్మం, వెంట్రుకలు ఇలా దాని శరీరంలో అన్ని భాగాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విశృంఖలంగా వేట అనేది తరచుగా చేస్తూ ఉన్నారు. అడవి జంతువులను నిరోధించడానికి అమర్చిన విద్యుత్ వైర్లలో చిక్కుకొని పులులు కూడా చనిపోతున్నాయి. పులులు పశువులను చంపుతున్నాయన్న కోపంతో కొంతమంది పులులకు విషం పెట్టి కూడా చంపేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వార్తల్లో ప్రకారంగా చాలా వరకు కర్నూలు వంటి చిన్న చిన్న జిల్లాల్లో కూడా ఈ పులుల సంచారం ఎక్కువగా జరిగి పులులు వారి యొక్క పశువులను చంపడం కారణంతో ఇలా విషాలు పెట్టి చంపడం కూడా జరుగుతూ ఉంది. పశువులతో ఘర్షణాత్మక వాతావరణం, అడవుల్లో అగ్ని ప్రమాదాలు, గనుల తవ్వకం, మౌలిక వసతులు విస్తరణ మొదలైనవి పులులు అంతరించిపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ లక్షణాలు కలిగిన పులి యొక్క అద్భుతాన్ని చూసి మన భారతదేశం కూడా మన భారత జాతీయ జంతువు పెద్ద పులిగా పరిగణించడం జరిగింది. అయితే మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో అడవులు ఉండటం కారణంగా ఈ పెద్ద పులులు అనేవి కొన్ని ప్లేసుల్లో అంతరించిపోవడం కూడా జరుగుతుంది. పులులను సంరక్షించడానికి భారత ప్రభుత్వం సంరక్షణ చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద 1972లోని సెక్షన్ 38 లా 1 ప్రకారం ఏర్పాటు చేయబడింది. అంతేకాక చట్టంలోని సెక్షన్ 38 లా సబ్సెక్షన్ 2 ప్రకారం అధికారం మంత్రిని కలిగి ఉంటుంది. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రి, 3 పార్లమెంట్ సభ్యులు, కార్యదర్శి, పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మరియు ఇతర సభ్యులు దీని యొక్క సంరక్షణ కోసం ఎప్పుడు కూడా ఉంటారు. భారతదేశంలోని 58 పులుల సంరక్షణ కేంద్రాలు జాబితా ఉంది. ఇందులో మొట్టమొదటి బందీపూర్ టైగర్ రిజర్వ్, ఇది కర్ణాటకలో ఉంది, 914 చదరపు కిలోమీటర్లు. కార్బెట్ టైగర్ రిజర్వ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది, ఇది 1288 చదరపు కిలోమీటర్లు. అమ్నగర్ బఫర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది 80 చదరపు కిలోమీటర్లు. కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, 2051 చదరపు కిలోమీటర్లు. మాన్సా టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది, ఇది 2837 చదరపు కిలోమీటర్లు. మెల్ఘట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది, 2760 చదరపు కిలోమీటర్లు. ఆలము టైగర్ రిజర్వ్ జార్ఖండ్లో ఉంది, 1129 చదరపు కిలోమీటర్లు. రణతంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది, 1411 చదరపు కిలోమీటర్లు. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒరిస్సాలో ఉంది, 2750 చదరపు కిలోమీటర్లు. సుందర్బన్ టైగర్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్లో ఉంది, 2584 చదరపు కిలోమీటర్లు. పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలో ఉంది, 925 చదరపు కిలోమీటర్లు. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది, 1213 చదరపు కిలోమీటర్లు. బక్సా టైగర్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్లో ఉంది, 757 చదరపు కిలోమీటర్లు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది, 2799 చదరపు కిలోమీటర్లు. దుఫా టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, 2052 చదరపు కిలోమీటర్లు. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3296 చదరపు కిలోమీటర్లు. దుధ్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది, 2201 చదరపు కిలోమీటర్లు. అల్కట్ ముందుంతురై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది, 1601 చదరపు కిలోమీటరు. వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్లో ఉంది, 899 చదరపు కిలోమీటర్లు. కిచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, 1179 చదరపు కిలోమీటర్లు. తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది, 1727 చదరపు కిలోమీటర్లు. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, 1536 చదరపు కిలోమీటర్లు. పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, 1598 చదరపు కిలోమీటర్లు. పంపా టైగర్ రిజర్వ్ మిజోరంలో ఉంది, 988 చదరపు కిలోమీటర్లు. భద్రా టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది, 1064 చదరపు కిలోమీటర్లు. కించ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది, 741 చదరపు కిలోమీటర్లు. పక్కే టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, 1198 చదరపు కిలోమీటర్లు. అమేరీ టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది, 464 చదరపు కిలోమీటర్లు. సాత్పూరా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది, 2133 చదరపు కిలోమీటర్లు. అనమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది, 1479 చదరపు కిలోమీటర్లు. ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది, 1842 చదరపు కిలోమీటర్లు. సత్కోసియా టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంది, 963 చదరపు కిలోమీటర్లు.
కాజీరంగా టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది 1173 చదరపు కిలోమీటర్లు. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది 1097 చదరపు కిలోమీటర్లు. సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది 1674 చదరపు కిలోమీటర్లు. ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది 688 చదరపు కిలోమీటర్లు. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది 1205 చదరపు కిలోమీటర్లు. పరంబికులం టైగర్ రిజర్వ్ కేరళలో ఉంది 643 చదరపు కిలోమీటర్లు. టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది 1160 చదరపు కిలోమీటర్లు. బిలిగిరి రంగనాథ దేవాలయం టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది 574 చదరపు కిలోమీటర్లు. కవాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉంది 2015 చదరపు కిలోమీటర్లు. సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది 1408 చదరపు కిలోమీటర్లు. ముకుంద్ర టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది 759 చదరపు కిలోమీటర్లు. నవేగావ్ నగ్జిరా టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది 1894 చదరపు కిలోమీటర్లు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉంది 2611 చదరపు కిలోమీటర్లు. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో ఉంది 730 చదరపు కిలోమీటర్లు. బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది 816 చదరపు కిలోమీటర్లు. రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉంది 1075 చదరపు కిలోమీటర్లు. సొరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది 492 చదరపు కిలోమీటర్లు. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది 783 చదరపు కిలోమీటర్లు. శ్రీవిల్లి పుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది 1016 చదరపు కిలోమీటర్లు. ఘాసిదాస్ నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్లో ఉంది 2048 చదరపు కిలోమీటర్లు. వేరంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది 782 చదరపు కిలోమీటర్లు. ధోల్పూర్ కరౌలి రాజస్థాన్లో ఉంది 599 చదరపు కిలోమీటర్లు. అంతేకాకుండా గురు ఘాసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది 2829 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం చెంది ఉంది. రతపాణి టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది 1271 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మాధవ్ టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లోనే ఉంది 1751 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇన్ని సంరక్షణ కేంద్రాలు ఉన్నా కూడా ఈ పులులకు సరైన సంరక్షణ అనేది జరగట్లేదు. ఎందుకంటే చాలామంది దొంగల ముఠ ఈ యొక్క పులులను చంపి వాటి యొక్క చర్మం, గోర్లు వంటి వాటిని విదేశాలకు ఎగుమతి చేసి అమ్ముకోవడం ద్వారా వీళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. దీని కారణంగా పులులు వాటి యొక్క ప్రాణాలను విడిచి చివరికి జీవన మనుగడకి కూడా సాగించలేకపోతున్నాయి. ప్రభావం మన పర్యావరణం పైనే పడుతుంది. పులులను ఇప్పటి వరకు మనం నిజ జీవితంలో చూసాం, కానీ భవిష్యత్తు తరాలకు వీటి యొక్క జాడ కూడా కనిపించదు. మ్యూజియంలో తప్ప ఎక్కడా చూడలేము. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలీదు. దయచేసి షేర్ చేయండి అందరికీ. ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.